గారు లెటర్ రాస్తాడు, లావు శ్రీకృష్ణ దేవరాయలంట. ఏదన్నా సామెతగా ఉంటుంది, పేరు గొప్ప ఊరు దెబ్బ అని చెప్పని. పేరేమో శ్రీకృష్ణ దేవరాయలు, చాలా పెద్ద హుందా వ్యక్తిత్వం ఉన్నటువంటి పెద్ద రాజుగారి పేరు. చేసే పనులు చూస్తున్నారు కదా. వెళ్ళి పార్టీలో ఎంపీగా ఉంటాడు, గోడ దూకి అటే 5 వెళ్ళి ఇట్లాంటి తప్పుడు రాతలు, తప్పుడు భాష, తప్పుడు మాటలు. వీళ్ళకి అంతరాత్మ కూడా ఉండదు. అరే నిన్నటిదాకా ఎక్కడున్నాం? నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని మన నోటితో ఏమని పొగిడాం, ఏమని కీర్తించాం, ఇవాళ ఏం మాట్లాడుతున్నామని సిగ్గు ఎగ్గు లేని ఈ పరిస్థితిలో ఈ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్న వాళ్ళని చూసే పరిస్థితి చూసి జాలి పడాలా లేదా కర్మకే వదిలేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు మీ తీరు మార్చుకోండి, మీ ఆలోచన సరళి మార్చుకోండి. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేయకండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని గాడిలో పెట్టకపోతే భస్మాసుర హస్తంలాగా ఖచ్చితంగా మీ నెత్తిన మీరే చేతులు పెట్టుకున్న సామెత అన్న పురాణ చరిత్ర పునరావృతమవుతుందనేది మదిలో గట్టిగా పెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరో పంచాయతీ సర్పంచ్ స్థాయి లేనటువంటి వ్యక్తులకు కూడా మీరు కేంద్ర బలగాలతో భద్రత కల్పించినటువంటి మీరు ఇవాళ ఉన్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఏలుబడి చూస్తున్నాం మనం. ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజానాయకుడిగా కోట్ల మంది ప్రజల్లో అభిమానం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి రక్షణ కరువయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని బాధ్యతను తీసుకోమని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ, డిమాండ్ చేస్తూ, ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కట్టిపెట్టమని చెప్పని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగాలేదు, అందుకనే పోలీసులు బట్టలు ఉడదీస్తానని చెప్పంటారు. ఈ మంత్రి గారి సంస్కారం గురించే మనం మాట్లాడుకుంటే, ఆవిడ ఎంత పెద్ద సంస్కారవంతురాలంటే, ఆవిడ తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి, ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందో చూడొచ్చో చూడకూడదో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడారు, ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆవిడ మాట్లాడారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అండి విజయలక్ష్మిని అంట విజయమ్మ గారు అంటారు, విజయమ్మ అంట, భారతిని భారతమ్మ అంటారు. అసలు వీళ్ళ నాన్నలను అడగాలి కదా. ఎవరంట? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాన్నలను అడగాలంట, తండ్రుల్ని. నేను భారతమ్మ అంటున్నాను, విజయమ్మ అంటున్నాను, నీకేమైనా సంబంధం ఉందా అని అడగాలంట. ఆవిడ మాట్లాడిన భాష వీడియో కావాలంటే ఇస్తాను, మీకు ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తాను. మరి వాళ్ళ బోనమ్మ అంటున్నాం కదా, లోకేష్ అన్నయ్య అంటున్నాం కదా, లోకేష్ అన్న అని. మరి ఎవరు ఏం అడగాలి ఇప్పుడు? నేనేమంటున్నా అంటే, అధికారం అనేది అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా
మాట పొందికగా 10 మంది మెచ్చుకునేట్టుగా ఉండాలి తప్పితే పదవి కోసం ఏ మాట అయినా మాట్లాడతారు అనే ముద్ర ఎంచుకోవటం వల్ల మన పతనానికి నాంది తప్పితే, మన పతనానికి కారణమే తప్పితే అది మంచిది కాదు అని వారికి హితవు చెప్తున్నాను. మంచిది కాదు అని హితవు చెప్తున్నాను. కొల్లు రవీంద్ర గారి ఓఎస్టీ గారిని అవినీతి ఆధారాలు దొరికినాయి అని తీసేశారు ప్రభుత్వం అని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే కొల్లు రవీంద్ర గారికి 2 బాగా ఆర్థిక లావాదేవీలు చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి ఆస్కారం ఉన్నటువంటి 2 శాఖల్ని వారికి ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ, మైనింగ్ శాఖ. 2 శాఖలు వారి దగ్గరే ఉన్నాయి. నాకెవరో తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముఖ్యులు చెప్పింది ఏంటంటే అక్కడక్కడ ఈ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎయిర్పోర్ట్లోనో లేకపోతే పెళ్లిళ్ళలోనో కలిసినప్పుడు మాట్లాడేది ఏంటంటే అంటే మా ఇద్దరిది ఒకే ఊరు అన్న ఉద్దేశంతో వాళ్ళు మీ ఓడికి ఆ 2 శాఖలు ఇచ్చింది మా ఓళ్ళకి సంచులు తీసుకొచ్చి ఇవ్వటం, ఏమన్నా సంచులు ఇచ్చేప్పుడు రాలితే అవి ఏరుకుని జేబులో పెట్టుకు వెళ్ళమనే ఇచ్చారని చెప్తే వాళ్ళేమనుకున్నారు, మనోడు జాగ్రత్తగా చూస్తాకి చాలా అసలు మామూలుగా మేకవన్న పులి, మావాడు మేకవన్న పులి అనేకంటే మేకవన్న తోడేలు చూడటానికి అందరూ మామూలుగా చాలా అమాయకుడు అనుకుంటారు. అసలు మామూలుగా ఊళ్ళోకి వచ్చి తెలుసుది అమాయకుడా లేదా అగంతకుడా అనేది. వాళ్ళిద్దరేమో జాగ్రత్తగా సంచులు నమ్మకంగా మూటలు తెచ్చిమ్మంటే ఆ ఏరిని ఏమన్నా తీసుకుంటాడులే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ఓఎస్డీ ఇతనేం చేస్తున్నాడు, సంచికి సిల్లెట్టిస్తాడు. ఈడేడో మనది నమ్మకంగా ఉంటాడు, సంచులు తెచ్చిస్తాడు, ఆ పైన పడి రాళ్ళు ఏరుకుంటాడు అనుకుంటే ఈ ఓఎస్డీ గాని పెట్టి సంచి కోసి సంచులో లాగేస్తున్నారు ఇద్దరు కలిసి అని చెప్పని వార్నింగ్ బెల్గా ఓఎస్డీని పీకారు. ఈ సంచులు కోయటం ఆపకుండా చేతివాటం చూపిస్తామంటే ఖచ్చితంగా శాఖలు కూడా పీకే పరిస్థితి మాత్రం ఖాయంగా వస్తుందనేది మనకు అర్థమవుతుంది రాజకీయాలు చూసిన వాళ్ళు. రెండోది, ఇది ఇప్పటికే ఆంధ్రజ్యోతిలో 2 సార్లు రాశారు. ఈ 2 శాఖల్లో విపరీతంగా ట్రాన్స్ఫర్లో చేతులు మారిని, బల్ల కింద చేతులు బాగా తడిపారని చెప్పని ఆంధ్రజ్యోతిలో రాశారు, సాక్షిలో కాదు. ఇప్పుడు ఓఎస్డీని పీకారు. అది చిల్లర ఏరుకుంటారా బాబు సంచుల నుంచి బండి అంటే సంచికి చిల్లు ఏరుతున్నారని చెప్పని కోసినట్టున్నారు.